హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే యువరాజ్ మరియు నిషి గదిలోన ఇద్దరు మాట్లాడుతూ ఉంటారనమాట. అంటే నిషి అడుగుతూ ఉంటుందన్నమాట, ఏంటి, ఎందుకు యువరాజ్ నువ్వు మాస్క్ ఎందుకు వేసుకునే అవసరం వచ్చింది, ఎందుకు వేసుకున్నావు, ఏం చేస్తున్నావు, నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు అని అనిపిస్తుంది యువరాజ్, చెప్పు యువరాజ్, చెప్పు యువరాజ్ అని అంటూ ఉంటే నిషి అది అది అని అంటూ ఉంటే అంటే నిషి అలా మాస్క్ గురించి యువరాజ్ని అడుగుతూ ఉంటే అప్పుడే కౌశికి డోర్ బయట నుంచి అన్నీ వినిపించుకేసుకుంటుందన్నమాట. అలా కౌశికి వినిపించుకోవడంతో వచ్చేసి లోపలికి వచ్చేసి యువరాజ్ అనేసి గట్టిగా అరుస్తూ యువరాజ్ దగ్గరికి వచ్చేస్తుందన్నమాట. రాగానే యువరాజ్ అయితే చాలా అంటే చాలా భయపడిపోతూ అక్క అక్క అని అంటున్నా కూడా చాలా కోపం వచ్చేసి ఉంటుంది కాబట్టి కౌశికి అవేవి పట్టించుకోకుండా యువరాజ్ని కొట్టేసి కిందికి లాక్కెళ్ళిపోతుందనమాట. అలా కాలర్ పట్టుకొని కిందకి లాక్కెళ్ళిన తర్వాత వైజయంతి వచ్చేసి, అమ్మాయి ఏంటమ్మాయి నువ్వు ఇలా చేస్తున్నావు, ఏం జరిగింది, యువరాజ్ని ఎందుకు అలా లాక్కొస్తున్నావు అనేసి అడగడంతో అప్పుడే బాబాయ్, మనము ఆడిటోరియంలో ఉన్న ఒక మాస్క్ వ్యక్తి మీరు చూశారు కదా, ఆ మాస్క్ వ్యక్తి వల్లే అంతా జరిగింది అనేది తెలుసు కదా, ఆ మాస్క్ వ్యక్తి ఎవరో కాదు మన యువరాజే అనమాట. యువరాజే ఇవన్నీ అంటే యువరాజ్ వచ్చేసి మీనన్ మనిషి అనమాట. ఆ డ్రగ్స్ మరి మీనన్ చెప్పే హత్యలు అన్నీ చేస్తూ ఉన్నాడు కాబట్టి యువరాజ్ వచ్చేసి మీనన్ మనిషి అనమాట. మన వజ్రపాటి వంశాన్ని ధ్వంసం చేయడానికే, అంటే మన పరువుని తీయడానికే యువరాజ్ ఈ పని చేశాడు, అంటే మీనన్తో చేతులు కలిపాడు అనేసి అంటూ ఉన్నా కూడా ఇంట్లో ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా అలానే చూస్తూ షాక్లో ఉండిపోతారనమాట. అంటే అప్పుడే కౌశికి ఇంకా ఏమంటుంది అంటే, నువ్వు ఇలాంటి వాడికి, అంటే మీనంతో చేతులు కలిపి ఇంత చెడ్డ పనులు చేసేవాడికి ఈ ఇంట్లో స్థానం లేదు, నువ్వు ఇక్కడ ఉండే అవసరం లేదు, నీకు ఈ ఇంట్లో కూడా స్థానం లేదు, బయట కూడా వెళ్ళిపోవాల్సిందే నువ్వు అనేసి కౌశికి అంటూ ఉంటే, నువ్వు వెళ్ళిపోరా అనేసి సుధాకర్ అయితే మెడ పెట్టుకొని బయటికి గెంటేస్తాడనమాట. అలా గెంటేయడంతో నిషి కూడా చూస్తూ ఉంటుంది కానీ అవును ఆపాలి అని అనుకోదు, ఎందుకంటే యువరాజ్ చేసిండే పని అలా ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏమంటే జగదాత్రి కేదార్ కూడా అలానే ఊరికనే చూస్తూ ఉంటారు కానీ ఎవరు ఏం మాట్లాడారనమాట. తన తల్లి అయిన వైజయంతి కూడా ఏం మాట్లాడకుండా అలానే సైలెంట్గా ఉండిపోతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ అన్ని విషయాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.